హలో ఫ్రెండ్స్, నిన్నైతే మనకు ఒక 5 గప్పీ బేబీస్ అయితే బయటపడ్డాయి కదా. సో వాటికైతే ఈరోజైతే మేత వేయడానికైతే మళ్ళీ వచ్చేసానమాట. సో వచ్చి రాగానే చూడండి, మన బీటా ఫిష్ అయితే మంచి యాక్టివ్గా అయితే ఉంది. ఇక మన చిన్న చిన్న ఫిషెస్ ఎలా ఉన్నాయి అని ఒక లుక్ వేస్తే వేసుకున్నాను అనమాట. సో చూడండి, వాటి యొక్క మేత అయితే కిందకి వెళ్ళిపోయింది. సో ఇవి పెద్ద గప్పీ బేబీ ఉన్నప్పుడు పెట్టాను మేత అయితే ఇంకా అలా ఉంది, ఇంకా తీయలేదు. ఇక మన ఫిష్ బౌల్ లో చూసుకున్నట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న చేపలు అయితే కనబడ్డాయి గైస్. అంటే మన గప్పీ బేబీస్ అనమాట. అంటే ఇవి నిన్న ఒక 5 పెట్టాయి అనమాట. సో చూద్దాం, అసలు కౌంట్ చేద్దాం ఈసారి ఎన్ని పెట్టాయో. ఇదేంటో కానీ రోజు కోడి గుడ్లు పెట్టినట్టు ఇది కూడా దమాంచి పిల్లలు అయితే పెట్టేసింది అనమాట. సో చూద్దాం, మొత్తానికి ఒక 5 పిల్లలు అయితే కనబడ్డాయి. సో వీటిని అయితే వెంటనే సెపరేట్ అయితే చేసేయాలి, లేదంటే ఇది ఏదైతే ఉందో అదైతే తినేస్తుంది అనమాట. ప్రజెంట్ మన దగ్గర ఉన్న నెట్ అయితే చాలా పెద్దది కాబట్టి ఆ చేప పిల్లలు పట్టుకోవడానికి కొంచెం కష్టంగా అవుతుంది అనమాట. సో మనం త్వరలో అయితే ఒక చిన్న టీ జాలిడ్ అవుతుంది కదా, అదైతే తీసుకుందాం. అదైతే చిన్న చిన్న చేప పిల్లలు అయితే అసలు బయటకు పోలేవు. కానీ ప్రజెంట్ దీంతో అయితే చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది. నిన్నైతే మనకైతే ఒక 5 గప్పీ బేబీస్ అయితే బయటపడ్డాయి కదా. సో దానికి ఏంటి ఫీడ్ ఇస్తున్నారని మీరు అడగొచ్చు. నేనైతే మనకి ప్రజెంట్ గప్పీస్కి అయితే ఏవైతే ఫుడ్ ఉండదో దాన్ని అయితే బాగా పౌడర్లా చేసి పెట్టిస్తాను అనమాట. ప్రజెంట్ అయితే మన దగ్గర ఎలాంటి లైవ్ ఫుడ్ అయితే లేదనమాట. కానీ ఇప్పుడు ఈ బేబీస్కి అయితే లైవ్ ఫుడ్ అయితే చాలా అవసరం. సో దీనికోసం అయితే మళ్ళీ నేను పాలకొండ అయితే వెళ్ళాలి. కానీ అంతకుముందే ఆ షాప్ అన్నకైతే ముందైతే మనం కాల్ చేసి చెప్పాలన్నమాట. సో అప్పుడైతే ఆయన రెడీ చేస్తాడు, ఎందుకంటే అది ఫామ్ నుంచి అయితే తీసుకురావాలంట మోయినా కల్చర్ అనేది కాదు, మనకి ఆర్టిమియా డీ క్యాప్సూల్ అయితే దొరికినా పర్వాలేదు అనమాట. సో దాంతో కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన జోబులో చిల్లి కావలేదు కాబట్టి ఆ పెద్ద ఫిషెస్కి ఏవైతే ఇస్తామో సో అదే ఫుడ్ అయితే వీటికైతే బాగా పౌడర్లు చేసి ఇవ్వాలన్నమాట. ఓకే గైస్, bye bye, Tata, see you.